అనగనగా ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో చాలా జంతువులు చాలా సంతోషంగా జీవించేవి. అందులో టీకు అనే చిట్టెలుక కూడా ఉండేది. దానికి చిన్ను, జున్ను, గన్ను అనే ముగ్గురు స్నేహితులు కూడా ఉన్నారు. ఆ చిట్టెలుక ఆ అడవిలో ఆడుతూ పాడుతూ చాలా సంతోషంగా జీవించేది. చాలా తెలివైనది కూడా. అనుభవించు రాజా, అనుభవించు రాజా, తింది పెరిగింది. ఏంటండి అలా చూస్తున్నారు? పాటలు పాడుతున్నానా? నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నేను మీకు నా స్నేహితులందరినీ పరిచయం చేస్తున్నాను. రండి నాతో పాటు వెళ్దాం. వీడేమో నా చిట్టి స్నేహితుడు చిన్ను. వీడు ఎప్పుడు నా వెనక తోకలాగా తిరుగుతూ ఉంటాడు వద్దంటున్నా. వీడి పేరేమో జున్ను. వీడు నాకు మంచి స్నేహితుడులేండి. మేమిద్దరూ సరదాగా ఎల్లప్పుడూ ఆ చెరువు గట్టున ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇకపోతే వీడి పేరేమో గన్ను. వీడు మాకు బాడీ గార్డ్ లాంటి వాడు. ఎవరినైనా సరే ఇట్టే పడేస్తాడు. మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా వాళ్ళ పని అయిపోయినట్టే. ఈ అడవంటే నాకు చాలా ఇష్టం. ఈ అడవిలో నా స్నేహితులతో నేను చాలా సంతోషంగా జీవిస్తున్నాను. సరే రండి, నా ఇల్లు మీకు చూపిస్తాను. ఇదేంటిది? సింహం రాజు గారు ఇక్కడ నిద్రపోతున్నారు. ఈయన గనక నన్ను చూశారో నా పని అయిపోయినట్టే. రండి, చప్పుడు చేయకుండా పక్క నుంచి వెళ్ళిపోదాం. ఆ ఎలుక ఎంత జాగ్రత్తగా వెళ్ళినప్పటికీ ఆ సింహం ప్రమాదవశాత్తు మేల్కొంటుంది. ఆ సింహానికి చాలా కోపం వచ్చింది. ఆ సింహం గంభీరమైన గొంతుతో ఏయ్, ఎవరక్కడ? ఇలా అనడంతో ఆ ఎలుకకు గుండాగినంత పని అయింది. అయ్ బాబోయ్, నా పని అయిపోయినట్టే అండి. ఏంటి, నా స్థావరంలోకి వచ్చి అంత పెద్దోడివైపోయావా? నేను నిన్ను చీమన నలిపినట్టు నలిపేయగలను. మహారాజా, నన్ను నన్ను క్షమించండి. నేను కావాలని ఇటువైపుగా రాలేదు. నన్ను క్షమించండి మహారాజా. ఏంటి, నేను నిన్ను క్షమించాలా? భవిష్యత్తులో ఏదో ఒక రకంగా సాయం చేస్తాను. దయచేసి నన్ను వదిలేయండి మహారాజా. ఏంటి, నువ్వు నాకు సాయపడతావా? పగటి కలలు గనకు నాకు నువ్వు సాయం చేస్తావా? నేను ఈ అడవికే రాజుని. నువ్వు ఒక చిట్టి ఎలుకవి. నువ్వు నాకేం సాయం చేయగలవు? నన్నలా తక్కువ అంచనా వేయకండి మహారాజా. నేను తప్పకుండా మీకు సహాయం చేస్తాను. నిన్ను చూస్తుంటే నాకు నవ్వు వస్తోంది, జాలి కూడా వేస్తోంది. ఇంతలా ప్రాధేయపడుతున్నావు కాబట్టి ఈసారికి నిన్ను క్షమించి వదిలేస్తున్నా. చాలా ధన్యవాదాలు మహారాజా, నన్ను క్షమించినందుకు. మళ్ళీ ఇటువైపు రాను, నన్ను క్షమించండి. ఆ విధంగా ఆ సింహం జాలితో ఆ చిట్టెలుకను విడిచిపెడుతుంది. ఆ చిట్టెలుక చాలా సంతోషించి దాని ఇంటికి పరుగు పరుగున వెళ్ళిపోతుంది. అలా కొద్ది రోజులు గడిచిన తరువాత అనుకోకుండా ఒకానొక రోజు ఆ సింహం వేటగాడు పన్నిన వలలో ఇరుక్కుపోతుంది. పండు పండు పండు, ఎర్ర పండు, యాపిల్ దీని పేరు. చాలా రుచిగా ఉంది పండు. మీకు కావాలా? అయినా మా పండు మీరేం తింటారులే, నేనే తినేస్తా. యమ్మీ. ఇదేంటిది, ఇంత భయంకరమైన శబ్దం వినిపిస్తోంది? ఇది మహారాజు గారి గర్జనలాగా ఉంది. ఏమైంది వారికి? మహారాజు గారు, ఏమైంది మీకు? ఏమైందో చూస్తున్నావుగా, మళ్ళీ ఎందుకు అలా అడుగుతున్నావు? వలలో చిక్కుకున్నారా? సర్లేండి, నేను ముందే చెప్పానుగా నా సాయం మీకు ఎప్పుడైనా అవసరం అవుతుందని. ఆ రోజు ఈరోజే అన్నమాట. ఏంటి, సాయం చేయడానికి వచ్చావా? నువ్వేం సాయం చేయగలవు నాకు? ఎలా కాపాడుతానా ఇప్పుడు చూడండి నా సత్తా.
ఆ చిట్టెలుక చాలా తెలివితో ఆ వలను కొరికి ఆ సింహాన్ని విడుదల చేస్తుంది. చూసారా, నేను మీకన్నా ఎంత బలవంతున్నో. మీరు చేయలేని పని నేను చేసేసా. టీకు ద హీరో. నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత చిట్టెలుక నా ప్రాణాలు కాపాడిందా? నువ్వు చాలా మంచివాడివి. ఇక నుంచి నువ్వు నా స్నేహితుడిగా ఉంటావా? ఏంటి, నేను ఇంక నుంచి మీ స్నేహితున్నా? మీరు నాలాంటి చిట్టెలుకతో స్నేహం చేస్తారా? మీరు ఈ అడవికే మహారాజు. మీ వంటి వారు మాతో స్నేహం చేయగలరా? ఆకారంతో సంబంధం ఏముంది? నీ తెలివితేటలకి నేను ఫిదా అయిపోయా. ఆ రోజు నుంచి ఆ సింహం ఆ చిట్టెలుక చాలా స్నేహంగా ఉండేవి. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, మనం ఒకరికి చేసిన సాయం ఎప్పుడూ వృధా అవ్వదు. That's it for today, little friends. Thank you so much for watching our video. Don't forget to like and subscribe our channel. Bye bye.